ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే 5 PM అవుతుంది. ఇక ఇప్పటికున్న టెక్ న్యూస్ అయితే ఇది IQ Z11 టర్బో లీక్స్ అయితే బయటకు వచ్చాయి. ఇక ఈ మొబైల్ అయితే మనకి ఇండియాలోకి అయితే తీసుకుని అయితే రాబోతున్నారు. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇదైతే మనకి జనవరిలో అయితే లాంచ్ చేస్తారు. లీక్స్ ప్రకారం మనకైతే ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో అయితే తీసుకొని వస్తున్నారు. ఇది మనకి చైనాలో 32,000 నుంచి 38,000 రేంజ్ లో అయితే పెట్టారు. ఇక దీంట్లో హైలైట్స్ చూస్తారైతే ఇది 6.59 ఇంచెస్ AMOLED డిస్ప్లే, అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, అలాగే 200 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా అయితే ఉండబోతుంది. ఇక ఇదైతే మనకి పిల్ షిప్ మాడ్యూల్ డిజైన్ తో అయితే వస్తుంది. లైక్ మనకి టాబ్లెట్ లా అయితే ఉంటుంది. ఇక ఇదైతే మనకి అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా, అలాగే పెద్ద బ్యాటరీ మనం ఎక్సెప్ట్ చేయొచ్చు. 7600 నుంచి 8000 బ్యాటరీ అయితే ఎక్సెప్ట్ చేయొచ్చు. ఇక ఇది బ్లూ ఫినిష్, అలాగే మెటల్ ఫ్రేమ్, అలాగే IP68 అండ్ 69 రేటింగ్స్ తో అయితే తీసుకొని వస్తున్నారు. సో IQ Z11 టర్బో గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. చైనాలో హానర్ వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ అయితే చేశారు. ఇది ఏంటంటే మనకి హానర్ వాళ్ళు హానర్ విన్ సిరీస్ అయితే తీసుకొని వస్తున్నారు. ఈ విన్ సిరీస్ లో మనకి హానర్ విన్, అలాగే విన్ RT ఈ రెండు మొబైల్స్ అయితే ఉండబోతున్నాయి. ఇక మనకి ఇందులో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ఇందులో మనకి 10,000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. అలాగే 100 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే ఇది మనకి 6000 Hz పీక్ బ్రైట్నెస్, అలాగే 185 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండబోతున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో కామన్ హైలైట్స్ ఏంటంటే మనకి ఇది 6.83 ఇంచెస్ AMOLED డిస్ప్లే, అలాగే 1.5K రిజల్యూషన్ తో వస్తున్నాయి. ఇక ఇదైతే మనకి స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ మనకి విన్ RT లో ఉంటాయి. అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ విన్ లో అయితే ఉండబోతున్నాయి. కెమెరా చూసరికి అయితే 50 మెగాపిక్సెల్ సోనీ IMX90 కెమెరా అయితే ఉండబోతుంది. అలాగే సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే ఉండబోతున్నాయి. ఇక హానర్ విన్ RT మొబైల్ ప్రైస్ వచ్చేసరికి అయితే 33,000 అయితే ఉండబోతుంది. అలాగే మనకి అప్రాక్సిమేట్ గా హానర్ RT కూడా మనకి 55,000 అయితే ఉండబోతుంది. ఇక హానర్ విన్ సిరీస్ మనకి ఇండియాలో తీసుకొని వస్తారా? BSNL వాళ్ళు క్రిస్మస్ ఆఫర్ కి మనకు కొత్త ఆఫర్ అయితే లాంచ్ చేశారు. ఈ ఆఫర్ లో అయితే మనకి 1 రూపీకి రీఛార్జ్ అయితే వస్తుంది. ఈ రీఛార్జ్ బెనిఫిట్స్ వచ్చేసరికి అయితే ఈ ప్లాన్ వచ్చేసరికి అయితే మనకి 30 days అయితే ఉంటుంది. అలాగే మనకి డైలీ 2 GB ఇస్తున్నారు. అలాగే మనకి న్యూ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఫ్రీగా సిమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఆఫర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ ఆఫర్ ఇంకా నడుస్తుందా? మీరు కామెంట్ లో చెప్పండి. ASUS RAM మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే ఏంటంటే మనకి గ్లోబల్ గా ర్యామ్ షార్టేజ్ అనేది క్రియేట్ అయింది. మనకి AI వల్ల డిమాండ్ అయితే పెరిగిపోయింది ర్యామ్స్ కి అనేది. దానివల్ల మనకి ర్యామ్ సప్లై అనేది తగ్గిపోయింది కన్స్యూమర్స్ కి. అంటే మనకి ఎక్సెప్ట్ చేయొచ్చు మనకి 2026 లో మొబైల్, అలాగే మనకి ల్యాప్టాప్ ప్రైసెస్ అయితే పెరగబోతున్నాయి. ASUS మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని ఎందుకన్నానంటే వీళ్ళు మనకి కొత్తగా ర్యామ్ సప్లై అనేది చేయబోతున్నారు. అంటే వీళ్ళు కొత్త కంపెనీ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇండియాలో. సో మనమైతే ఎక్సెప్ట్ చేయొచ్చు ASUS వాళ్ళు మన కంపెనీ స్టార్ట్ చేశారు అనుకోండి, మనకైతే ఇండియాలో కానీ మనకి గ్లోబల్ గా కానీ వీళ్ళైతే హగ్ డిమాండ్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే మనకి కంపెనీస్ కి అయితే కాంపిటేటివ్ గా అయితే వస్తారు. సో మనకి ASUS కంపెనీ వాళ్ళ ల్యాప్టాప్స్ కానీ మనకి మిగతా ప్రొడక్ట్స్ కానీ మనకి తక్కువ ధరలకు అయితే రాబోతున్నాయి. వాట్సాప్ వాళ్ళు iOS డివైసెస్ కి ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొని వచ్చారు. ఇది అంటే ఫ్యూచర్ ఏం కాదు, ఇదైతే కొద్దిగా యాడ్ అయితే చేశారు. ఇక ఈ ఫీచర్ ఏంటంటే మనకి వాట్సాప్ ఛానల్స్ కనిపిస్తాయి మీకు వాట్సాప్ లో. ఆ వాట్సాప్ ఛానల్స్ లో మీకు అడ్మిన్స్ అయితే తెలిసే ఉంటది. అడ్మిన్స్ అయితే మనకి ఓన్లీ 60 మెంబర్స్ వరకు అయితే ఇన్వైట్ లింక్స్ అయితే పంపించవచ్చు. అంటే పర్సనల్ గా అయితే సెండ్ చేయవచ్చు ఇన్వైట్ లింక్స్. సో ఈ రోజు నా టెక్ న్యూస్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.